నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర అవుతున్నాం. సో ఈరోజు జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు కానీ విద్యార్థులకు కానీ తెలియని రోజు అంటూ కాదు. ఈరోజు ఏదైతే దగ్గర 1200లకు పైగా అమరవీరులు ఏదైతే విద్యార్థులు కానీ తెలంగాణ ఉద్యమకారులను ప్రాణదానం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం. సో మరి వచ్చిన ఈ ప్రత్యేక రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు అనేది వస్తున్నాయా లేదా, అసలు తెలంగాణ ఉద్యమకారులకు కానీ అమరవీరులకి న్యాయం జరుగుతుందా అని మాట్లాడదాం. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఓయూ లీడర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు సీనన్న గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి నీళ్లు, నిధులు, నియామకాలను కొట్లాడినాం, తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక యుద్ధ వాతావరణం లాగానే కొట్లాడినాం తెలంగాణ రాష్ట్రం కోసం. మరి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలకు కానీ అమరుల త్యాగాలకు కానీ న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? అమరుల కుటుంబాలకు మనం ఏమిచ్చినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళకు అత్యంత విలువైందే ప్రాణం. ఆ ప్రాణాన్నే ఇలా ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళు తృణప్రాయంగా అర్పించినటువంటి గొప్ప చరిత్ర త్యాగదనులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు మనం ఏమిచ్చినా కూడా వాళ్ళకు విలువ కట్టలేనటువంటిది. కాబట్టి వాళ్ళను సముచితంగా గౌరవించుకోవడం, ఆ కుటుంబాలకు న్యాయం చేయడం, వాళ్ళు కళ్ళగన్నటువంటి ఈ తెలంగాణ, ఈ నేల మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం వస్తే మా ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, మా ప్రాణంతోటైనా మా ప్రాణతర్పణంతోటైనా ఈ రాష్ట్రం ఏర్పడాలని వాళ్ళు అమరులైనలు. కాబట్టి అంటే వాళ్ళు ఈ తెలంగాణ వస్తే మన ప్రజలందరూ బాగుపడతారని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చడమే వాళ్ళకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. ఆ దిశగానే ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకోతా ఉంది. అమరుల కుటుంబాలను, ఉద్యమకారులందరినీ కూడా సముచితంగా గౌరవించుకుంటూ ఇలా ఆ ఉద్యమ ఎజెండా ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇలా సామాజిక న్యాయాన్ని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయాన్ని ఇలా అందించడం దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకోతా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. సో మరి గత 10 ఏళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించడం జరిగింది. సో మరి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు, అనేక హామీలు ఇవ్వడం జరిగింది విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ. సో ఏంటి మరి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ట్యాగ్ లైన్ పెట్టుకొని మనం పోరాటం చేసినాం. తెలంగాణ వచ్చినాక నీళ్ళు ఎడిగిపోయినాయి, నిధులు ఎడిగిపోయినాయి అనేది మనం చూసినాం. నిధులు వాళ్ళ ఖజానాలకు పోయినాయి, ఒక్కొక్కరికి 1,00,000 కోట్లకు పైగానే ఉన్నాయి అనేది సమాజం అంతా మాట్లాడుకుంటుంది. నేనేదో కొత్తగా చెప్పేది ఏం లేదు ఇలా. కాబట్టి నిధులు అటు పోయినాయి, నీళ్ళు ఎటు పోయినాయి, వాళ్ళ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లకు పోయినాయి, వాళ్ళు పట్టుకున్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జనవాడ ఫామ్ హౌజులు, ఇంకా వాళ్ళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, ఇట్లా వాళ్ళ సామ్రాజ్యాలుగా నిర్మించుకున్నటువంటి ప్రాంతాలకు పోయినాయి అనేది తెలంగాణ అంతా కూడా మనం 10 ఏళ్ళు మనం మాట్లాడుకున్నాం. నియామకాలు ఎవరికి వచ్చినాయి? ఆ కుటుంబంలో ఏ త్యాగం చేయనటువంటి వాళ్ళకు. నాలంటోనే అనేక కేసులు, తెలంగాణ ఉద్యమంలో 136 కేసులు, 5 సార్లు జైలు జీవితం గడిపిన నేను చెంచల్గూడలో, చెర్లపల్లిలో. తెలంగాణ ఉద్యమానికి ముందు రాష్ట్రం ఏర్పడాలని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లాంటివి ప్రశ్నిస్తే సంవత్సర కాలం జైల్లో పెట్టిళ్ళు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని పెట్టి యూఏపీఏ అని కేసు పెట్టి అర్బన్ నక్సలైట్ వీడని ఒక లేని ఆరోపణను నా మీద మోపి ఇలా నన్ను మొత్తంగా నిర్బంధించిన పరిస్థితి. సంవత్సర కాలం జైల్లో నిర్బంధించిన. అంటే అత్యధిక కాలం జైల్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులలో నేనే ఈ రాష్ట్రంలో. కాబట్టి ఎవరికి వచ్చినాయి ఇలా నియామకాలు? ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినాయి నియామకాలు. ఆ కుటుంబంలో బిడ్డకు, అల్లునికి, కొడుకుకు, ఇంకో అల్లునికి, ఇంకో సడకుని కొడుకు, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మంది మాగాదులందరికీ కూడా పదవులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళతోటి సమన్యాయం దక్కదు, సామాజిక న్యాయం దక్కదు అనేది అర్థమయ్యే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇలా ప్రజలందరూ కూడా అఖండ మెజార్టీని కట్టబెట్టి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా సామాజిక న్యాయాన్ని అమలు పరుస్తూ ఉన్నది. ఇలా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగలేదంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇలా గుర్తొచ్చిందా మీకు సామాజిక న్యాయం? 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు మరి సామాజిక న్యాయాన్ని ఎందుకు పాటించలేదు? సమన్యాయాన్ని ఎందుకు పాటించలేదు? ఎందుకు మీ కుటుంబానికి అన్నిచ్చుకున్నారు? అక్కడ ఎంపీగా ఓడిపోగానే ఇక్కడ ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నారు? అంటే ఉద్యమకారులకు, ఇంకా ప్రజల కోసం పనిచేసినటువంటి, త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఎందుకు గౌరవించుకోలేదు? కాబట్టి పదవి ఉన్నప్పుడు ఒకరాగా, పదవి లేనప్పుడు ఒకరాగా చేసేటువంటి తీరును ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి సామాజిక న్యాయం మీతో కాదు. సామాజిక న్యాయం ఎవరితో అవుతుంది? కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. మనం చేసి చూపెట్టాం కదా. ఇలా వర్గీకరణ అనేది సుదీర్ఘమైనటువంటి పోరాటం. అది ఇలా ఎంఆర్పిఎస్ పోరాటం సుదీర్ఘ పోరాటం జరిగింది ఈ నేలపైన మనం చూసినాం మన కళ్ళ ముందట. కాబట్టి దాన్ని గౌరవించింది ఎవరు? మీరు ఎందుకు గౌరవించలేదు?
మరి బీజేపీ ఎందుకు చేయలేదు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటే ఈ దేశంలో ఎవరికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇలా వేరే పార్టీలకు ఎక్కడ లేదు. కాబట్టి బీజేపీ అమలు పరచలేదు వాళ్ళ పాలిత రాష్ట్రాలలో. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయలేదు వర్గీకరణ మీద. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇలా వర్గీకరణకు ఎన్నో ఏళ్ళుగా అది పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నటువంటి సమస్యని ఇలా పరిష్కరించి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలే కాదు, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లను ఇలా 42% పెంచి గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? తగ్గించింది. ఉన్నదాన్ని 30 చిల్లర ఉన్నదాన్ని 20 చేసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం దాన్ని 42 చేసింది. అంటే మెజార్టీ ప్రజల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు పరుస్తుంది, అమలు పరిస్థితి చూపెట్టింది. ఇలా సామాజిక న్యాయాన్ని భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేది కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే. కాబట్టి వీళ్లకు అవకాశవాదంగా రాజకీయ ప్రయోజనాల కోసమే పదవి పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ఇట్లాంటి కపటా ప్రేమలు, అంబేద్కర్ విగ్రహం కోసమని, పూలే విగ్రహం కోసమని, పూలే విగ్రహం కాదు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మరి మా బీసీ గురుకులాలన్నిటికీ పక్కా భవనాలు ఎందుకు కట్టించలేదు? లక్షల కోట్లు బడ్జెట్లు పెట్టారు కదా. బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదు? దానికి సమాధానం చెప్పారు. అంటే ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలను కానీ సంస్థల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తగ్గించాలి కదా మీ ప్రభుత్వమే. దానికి ముందు సమాధానం చెప్పండి, దానికి క్షమాపణ చెప్పండి. మరొకసారి తెలంగాణ ప్రజలని సెంటిమెంట్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటారా? వీళ్ళకు సెంటిమెంట్ను ఎట్లా వాడుకోవాలి, ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఎట్లా వాడుకోవాలనేది చాలా వీళ్ళు ట్రైన్ అయ్యి వచ్చారు. మేము చూస్తాం కదా. నేను 2004-05 నుంచే నేను తెలంగాణ ఉద్యమం నుంచే సీరియస్గా ఉన్నామని. కాబట్టి సరే ఏ రూపంలో ఉన్నా కూడా వీళ్ళందరినీ ప్రతిదీ గమనించుకుంటూ వస్తూనే ఉన్నాం. వీళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటారో దాన్ని వీళ్ళ వైపుగా మలుచుకొని దాన్ని సెంటిమెంట్ వాడుకోవడానికి కోసం తెలంగాణ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు సామాజిక న్యాయము, మరి సామాజిక న్యాయం అధికారం ఉన్నప్పుడు మర్చిపోయి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సామాజిక న్యాయం మీరు ఏదో పంచాయతీ పెట్టుకున్నట్టుగా కొట్లాడుకుంటున్నట్టుగా ఇవన్నీ డ్రామాలు ఆడి అంటే ప్రజల దృష్టిని మలిచి వాళ్ళ కోసమే చర్చ పెట్టుకునే దిశగా, వాళ్ళ గురించే చర్చించుకునే దిశగా ఈ యొక్క నాటకం డ్రామా నడుస్తూ ఉన్నది, రాజకీయ డ్రామా. దీని అంతా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు చాలా చైతన్యవంతులు. నిజంగా కొత్త పార్టీ వస్తే మరి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఉండబోతుందా? ఏ పార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా మాకు 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసినట్టయితే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కూడా మనుగడలో ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి హామీలు కానీ మేము చేసినటువంటి ఇప్పటికీ పనులు కానీ ఈ సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినాం. ఇంకా అందించడానికి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు పెనుభారంగా మారినాయి. కాబట్టి ఇలా ప్రజల మీద ఇంకా అప్పులు తీసుకొచ్చి భారం వేయద్దనేటువంటి దృష్టిగా ఇంకా వనరులను ఎట్లా ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ వాడి ఎట్లా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళనేది మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దలు రేవంత్ అన్న గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ సమాలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అప్పులు కట్టడానికి, అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతూ ఉంది. కాబట్టి వీళ్ళు చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు 10 ఏళ్ల కాలంలో. ఆ విధ్వంసాన్ని ఎలా మొత్తంగా సమీక్షించి వీళ్ళు చేసినటువంటి అప్పులన్నింటినీ సమీక్షించి ఇలా ప్రజల ముందు ముఖ్యమంత్రి గారు ముందే పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా పునర్నిర్మాణము మళ్ళీ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ళ విధ్వంసం చేశారు. ఆ 100 ఏళ్ళ విధ్వంసాన్ని ఇలా మళ్ళీ పునర్నిర్మాణం చేసే దిశగా ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసే దిశగా ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం దక్కే దిశగా అన్ని ఉద్యమకారులు అయితేనేమి, అమరుల కుటుంబాలు అయితేనేమి అందరికీ సముచిత స్థానం ఉంటుంది. మాలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేటువంటి లిస్టులో కూడా ఖచ్చితంగా 2వ లిస్టులో ఉంటుంది అనేటువంటి మా పెద్దలు కూడా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది పెద్ద పార్టీ, చాలామంది నాయకులు ఉన్నారు వెనుక ముందు, కానీ ఖచ్చితంగా అందరికీ అవకాశాలు ఇస్తామనేది మా మంత్రివర్యులు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.